హలో అండి అందరికీ. నేను సప్త శనివార వ్రతం చేస్తున్నా అని చెప్పాను కదా. ఇవాళ నా 6వ శనివారం అన్నమాట. ఎప్పటిలాగానే ఇవాళ కూడా చేశాను, కానీ నాకు ఇవాళ ఇంకా చాలా బాగా అనిపించింది. ఇవాళ వారం అయితే నేను పొద్దున పూజ చేయలేదు, నాకు కొంచెం ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఈవినింగ్ చేశానండి. నేనైతే ఇలా చేశాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎప్పట్లాగానే పీట అయితే వేశాను. పీటలకి పసుపు రుద్దేసి మంచిగా మొత్తం పసుపు అంతా రుద్దేసి దాని మీద కుబేరా ముగ్గు అయితే వేసిన. కుబేరా ముగ్గు వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి రౌండ్ తిప్పేసా. దాని తర్వాత జాకెట్ బట్ట అయితే పీటల మీద పరిచాను. పరిచేసి ఎప్పట్లాగానే బియ్యం అయితే వేసిన. అయ్యవారిని ఒట్టిగా కూర్చోబెట్టొద్దు కాబట్టి బియ్యం పైన అయితే కూర్చోబెడుతున్నాను నేను. ఇలా అయితే చేస్తున్నానండి. అయ్యవారిని అయితే పూజించుకుంటున్నాను. ఇలా ఫోటో అంతా ఇట్లా పూజించుకొని అయ్యవారికి అయితే ఇలా అయితే సేవ చేసుకుంటున్నాను నేను. ఆయన కృప నా మీదనే కాకుండా మీ అందరి మీద ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నాకున్న దాంట్లో అయితే చేసుకుంటున్నాను నేను, దేవుడు ఇచ్చిన దాంట్లో. ఇలా అయితే చామంతి పూలు అండ్ గులాబీ పూల మాల అయితే కట్టేసిన, కూర్చున్నా అనమాట. మాల అల్లితే పువ్వులు రాలిపోతున్నాయి అని చెప్పేసి సూదితో అయితే కూర్చున్న మాల. తర్వాత అయ్యవారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాల అయితే వేసుకుంటున్నాను. ప్రతి వారం వేసుకుంటున్నా, ఒక వారం ఏమో వేసుకోలే అంతే అండి. ఆయన పాదాల దగ్గర అయితే ఇట్లా చామంతి పూలు అండ్ గులాబీ పూలు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏ పూజ అయినా కానీ గణపతి పూజ తర్వాతనే కాబట్టి పసుపు గౌరమ్మను అయితే చేసి పెట్టుకున్నాను ఇట్లా. తర్వాత కలశం అయితే పెట్టిన. కలశంలో ఒక వక్క, ఖర్జూర, ఒక రూపాయి అండ్ కొన్ని అక్షంతలు వేసి తమలపాకులు వేసి అయితే పెట్టిన. ఒక కొబ్బరికాయ వేసి జాకెట్ బట్ట దాని మీద పెట్టారనమాట. నెక్స్ట్ దీపాలు అయితే నేను పోయిన వారం కూడా చెప్పాను, నేను నూనెతో అయితే దీపం పెట్టట్లేదండి, ఆవు నెయ్యితో మాత్రమే దీపం పెడుతున్నాను నేను. ఆవు నెయ్యి వేసే పెడుతున్నా దీపము. అయ్యవారికి చాలా మంచిదని చెప్పినారు. సో ఇట్లా అయితే గౌరమ్మని పూజ చేసుకొని దీపాలు అయితే ఆవు నెయ్యితో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవాళ 6వ శనివారం కాబట్టి 6 పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి. పిండి దీపాలకు అయ్యవారి నామాలు పెట్టేసుకొని దాంట్లో అయితే వేసానండి నూనె వేసుకొని దీపం పెట్టిన. పిండి దీపాలలో 6 దీపాలు పెట్టిన. ఎవ్వరే కానీ అగ్గిపెట్టెతో అయితే దీపం ముట్టియొద్దండి, అగరబత్తితో మాత్రమే దీపం ముట్టియాలి. సో ఇట్లయితే నేను దీపం పెట్టుకుంటున్నా అయ్యవారికి. నేను కోరుకున్న కోరిక నెరవేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయ్యవారికి. ఇట్లా 6వ దీపం అయితే వెలిగించేసుకొని నా కోరిక అయితే చెప్పుకొని నెక్స్ట్ హారతి అయితే ఇచ్చుకున్నాను ఆయనకి. హారతి ఇచ్చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. మీకు కూడా చేయాలనిపిస్తే కంపల్సరిగా చేసుకోండి, కానీ చాలా మంచిగా అవుతుంది ఆయనను పూజించుకుంటే. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తాడండి ఆయన. నేనైతే అంతా నా కోరిక మొత్తం తీరిపోయినాక అయ్యవారి దగ్గరికి వచ్చి తలనీలాలు ఇస్తా అని చెప్పి అయితే అయ్యవారికి నేను మొక్కుకున్నాను. ముడుపు కూడా కట్టి పెట్టిన. ఇట్లనే హారతి చేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వారం ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వారంకి సప్త శనివారాలు కంప్లీట్ అవుతాయండి. కాకపోతే నేను సప్త శనివారాలు కాకుండా 8 శనివారాలు చేద్దామని నేను డిసైడ్ అయినా. ఎందుకంటే అయ్యవారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి వడ్డీకి ఒక వారం ఎక్స్ట్రానే చేద్దామని నేను అనుకున్నానండి. ఇట్లా అయితే ఫైనల్గా చేసుకున్నాను అయ్యవారికి. నాకున్న దాంట్లో అయితే చేసుకున్నా, ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో నాకున్న దాంట్లో అయితే నేను ఇట్లా చేసుకున్నానండి. ఏమైనా తప్పు గిట్లా చేసినుంటే నాకు చెప్పిస్తే కనుక నాకు చెప్పండి. ఎందుకంటే దాంట్లో నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిట్లా ఇప్పుడు నేను పూజ చేసిన విధానంలో ఏమైనా తప్పు అనిపిస్తే గిట్లా చెప్పండి ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చిన దాంట్లో నాకు ఉన్న దాంట్లో అయితే చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ అయితే గిట్లా కామెంట్ చేయండి, అది నేను సర్దిద్దుకుంటాను. ఇట్లా ఫైనల్గా ఇట్లయితే కంప్లీట్ చేసిన. ఏమైనా మిస్టేక్స్ అయితే గిట్లా చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఇదైతే ఫైనల్ లుక్. నేను నా కోరిక నెరవేరినాక తిరుపతికి వెళ్తాను.